జనాలు ప్రాజెక్టు విలువ తెలుసు కాబట్టి వాళ్ళకు చెప్తే ఆ ప్రాజెక్ట్ అవుతుందని ఒక నమ్మకంతో ఓట్లు వేస్తారనే ఉద్దేశంగానే మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే 2013లో మరి జీవో నెంబర్ 100 ఇచ్చి ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అనే దానికి కూడా ఒక సర్వే రిపోర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళకు గవర్నమెంట్ ఒక డైరెక్షన్స్ ఇచ్చింది, దానికి బడ్జెట్ కూడా ఇచ్చింది. దాని తర్వాత మనం చూసుకుంటే 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు విభజన తర్వాత మొదటి ప్రభుత్వం ఏర్పడినాక మొదటి సంవత్సరం మన కర్నూలులో ఒకప్పటి మొదటి ఆంధ్ర క్యాపిటల్ కాబట్టి దాని యొక్క శానిటీని క్యారీ చేయాలనేసి వాళ్ళు ఇక్కడే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసి మరి కుండ్రేవులో కడతాము, వేదవతి కడతాము, ఉర్దూ యూనివర్సిటీ కడతాము, తర్వాత ఇంకా పెండింగ్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని తీసుకుంటామని మాట ఇచ్చినాం. మళ్ళీ 2013లో జీవో రూపంలో, జీవో అంటే ఏంది, మనకు ఒక మాట ఇచ్చినట్టే కదా, ప్రామిస్ చేసినట్టే కదా. మరి 2014లో మరి ఇండిపెండెన్స్ డే ఒక గొప్ప ఇండిపెండెన్స్ డే అంటే మనందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ డే మనందరికీ. సో ఆ రోజు మాట ఇచ్చింది. తర్వాత 2016లో సర్వే చేసి అక్కడ సిపిఎల్కల్లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుందన్న చోట కూడా మార్కింగ్ చేశారు. మరి 2019లో అయితే మన జిల్లాలో పెద్ద నాయకులు ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయినప్పుడు కూడా జీవో నెంబర్ 134 అనుకుంటా ఇచ్చి 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించి చేస్తామని మాట ఇచ్చడం. ఇవన్నీ పోయిన తర్వాత మరి రాజన్న కొడుకు, మా రైతులను కాపాడే రాజశేఖర రెడ్డి కొడుకు మా జగనన్న వచ్చినాడు, మరి పాదయాత్ర చేసి మాట ఇచ్చాడని చెప్పి ఆయన మీద ఎంతో ఆశతో కొమ్మకర్ మెజారిటీ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఆయన 2020లో 20 టీఎంసీ నుంచి 40 టీఎంసీకి చేసే అవకాశాలు ఉన్నాయేమో అని పేపర్ వర్క్ చేశారు, కానీ వాళ్ళు ఎప్పుడు కార్యరూపంలో కాలేదు. మనకి ఇప్పుడు యాక్షన్ ఇంపార్టెంట్. కరువు 100 ఏళ్ళ నుంచి చూసుకుంటే కరువులు విపరీతమైన కరువు ఎంత డేంజర్ అంటే రాటు వచ్చిన 2-3 ఏళ్లకు కరువుగా తయారైంది. కరువు వచ్చిందంటే మనుషులకు తిండి సరిగ్గా ఉంటుంది, తిండి సరిగ్గా లేనప్పుడు వాళ్ళకు మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు, అడిగే హక్కు కూడా కోల్పోతారు, అడిగే స్పృహ కూడా ఉండదు వాళ్ళకి. రాయలసీమ వేరే వచ్చింది, కృష్ణదేవరాయలు పరిపాలించిన రతనాల సీమలో వచ్చిన రాయలసీమ గొప్ప నేల కాబట్టి సీడెడ్ ప్రాంతము, దత్తత మండలాలు అనే పేరు కాదు, మాకు రాయలు వారు పరిపాలించిన గొప్ప ప్రాంతం. అట్లనే మేము చూసుకోవాలనే ఆలోచనతో ఆ శానిటీని, ఆ సిగ్నిఫికెంట్ని క్యారీ చేయాలనే ఉద్దేశంతో రాయలసీమ అనే పేరు పెట్టి ఇది పెట్టుకొని మనం గట్టిగా 100 సంవత్సరాలు కూడా కాదు. అంటే మన ప్రాంతానికి సరైన పేరు కూడా లేదు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే తరతరాలుగా మన ప్రాంతానికి నిర్లక్ష్యమే ఉంటుంది. ఈరోజు ఈ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో జలసమర దీక్ష చేయడం వల్ల మేము అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలుస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే మనకు పార్టీలు పక్కన పెట్టి ప్రాంతం ముఖ్యం, నాన్ స్టాండింగ్ డిమాండ్ ఉన్నది, ఆల్రెడీ మాట ఇచ్చినారు, ప్రామిస్ చేస్తున్నారు. మేమందరం కలిసిగా అడిగితే ఖచ్చితంగా ప్రభుత్వం కదిలి వస్తుందనే ఒక ఆలోచనతో ఈరోజు మేము జలసమర దీక్ష 44 గంటలు చేయాలని ఉద్దేశం చేసి మేము దీక్ష ద్వారా మరి ప్రభుత్వానికి ఒక మూమెంట్ వచ్చి వారికి దృష్టిలో పోయి మూమెంట్ తెస్తారనే ఒక ఆలోచనతో మేము ఆశిస్తున్నాం. మీరు అన్నట్టు కోటశీల ఇదే అంశంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టు చాలా సార్లు కానీ నాయకులు వాస్తవంగా మన నాయకులు కూడా తప్పు పట్టలేదు. ఎందుకంటే 2013లో మరి ఇక్కడున్న పెద్ద నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా 2013లో కొన్ని అజిటేషన్స్ ఇచ్చారు. మరి టీజీ వెంకటేష్ గారు అప్పుడు మైనార్ మినిస్ట్రీ వారు కూడా అక్కడ కొంచెం చొరవ తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందాక మనం చెప్తున్నట్టు జీవో 100 అనేది రిలీజ్ అయింది. జీవో 100 రావడం వల్ల ఏంటంటే ప్రభుత్వం మేము మాటించినారని అర్థం. మరి ప్రకాష్ రెడ్డి గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీలో చేరేటప్పుడు ఆ షరతు పెట్టుకునే వాళ్ళు చేరినారు. అంటే ఏంది, ప్రభుత్వం మీద ఎంతో కొంత ఒత్తిడి తేవడమే. అయినా మాకు అర్థమైంది ఏంటంటే మరి ఇన్ని రకాలుగా వాళ్ళొక్కరే కాదు, సిపిఐ వీళ్ళు కూడా వాళ్ళు పాదయాత్రలు చేసి ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చి ప్రాజెక్ట్ రావాలని ప్రభుత్వాలకు ఒత్తిడి కూడా తీసుకొచ్చినారు. ప్రాంతంలో ఉన్న నాయకులు మరీ అంత ఖాళీగా కూడా కూర్చోలేదు. కాకపోతే వాళ్ళు చేసిన ప్రయత్నం సరిపోయింది. ఇంకా గొప్ప స్థాయిలో అందరం కలిసి చేస్తేనే ఇది సాధించే అవకాశాలు. అన్నిటికి మించి ఇప్పుడున్న కాంబినేషన్, ఇప్పుడున్న వాతావరణం మళ్ళీ రేపు వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకొచ్చిన చొరవ వల్ల ఈ కూటమి ఏర్పడి ఒక పెద్ద స్థాయిలో దాదాపు 164 ఎమ్మెల్యేలు అబ్సల్యూట్ మెజారిటీ. కేంద్రంలో కొంచెం తక్కువైనా కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ఎంపీల ద్వారానే ఈరోజు కేంద్రం కూడా చాలా సాఫీగా జరుగుతున్న పరిస్థితి. ఇట్లాంటప్పుడు కేంద్రం అడిగితే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అమ్మైనా మనకు తెలుసు, అడగంటే అన్నం పెట్టదనే సామెత గుర్తు చేసుకొని మరి మన కుండ్రేల ప్రాజెక్టు కన్నా సాధించుకుంటే ఒకప్పుడు ఆంధ్ర రాజధానిగా మనం ఉన్నాం. ఈరోజు అమరావతి ద్వారా 33,000 ఎకరాలు ఒక 3 పంటలు పండే గొప్ప ల్యాండ్, గొప్ప వాల్యుబుల్ కల్టివేషన్ ల్యాండ్, రైస్ పౌల్ ఆఫ్ ఆంధ్ర, అట్లాంటిది కోల్పోయినాం.
మరి గుండ్రేవల ప్రాజెక్టు కట్టుకొని దాదాపు 3 లక్షల ఎకరాలకు అక్కడ పోయిన గొప్ప ఫర్టిల్ ల్యాండ్ కావచ్చు, గొప్ప కల్టివేషన్ ల్యాండ్ కావచ్చు, దాని ద్వారా గుండ్రేవల ద్వారా మన రాయలసీమ అంతా రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్ర, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత బీజేపీ పెద్ద నాయకులు అందరూ కలిసి గుండ్రేవల ప్రాజెక్టు మూమెంట్ తీసుకురావాలని దీక్ష ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక ఇన్ఫర్మేషన్ పోతుందని తర్వాత ఒక నెల గ్యాప్ వచ్చుకుని వాళ్ళు ఎలక్టెడ్ లీడర్స్ అంటే మనకు ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, తర్వాత మినిస్టర్లు వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి మూమెంట్ కావాలి. దాని తర్వాత కూడా ఇంకా లోకల్గా మేధావులు, నీటి సంఘాల వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి కర్నూలుకి ఏ విధంగా కార్యాచరణ చేయాలో కూడా మేమైతే చాలా స్పష్టంగా చెప్తాము. గుండ్రేవులో మాత్రం ఒక కదలిక రావాలని చాలా చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం, సాధిస్తామనే నమ్మకం కూడా మాకు. గుండ్రేవల ప్రాజెక్టు తక్షణమే ప్రభుత్వం స్పందించి నిర్మించాలి. రాయలసీమ విద్యార్థి హక్కుల పోరాట సమితి నాయకుడు రవి మనతో పాటు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఈరోజు కర్నూలు జిల్లాకే కాక రాయలసీమకు ప్రధాన నీటి వనరు అయినటువంటి తుంగభద్ర నది పైన గుండ్రేవుల వద్ద కర్నూలు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాయలసీమంతా, మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా అంతా కూడా సస్యశ్యామలమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే దానికి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తక్షణమే పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కర్నూలు నగరంలో శ్రీహర్ష అన్నగారి ఆధ్వర్యంలో గుండ్రేవల ప్రాజెక్టు సాధన కోసం 2 రోజుల పాటు దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల కోసం పోరాడే అందరూ కూడా చెప్పేది ఒకటే, గుండ్రేవల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యంత వెనకబడిన జిల్లా అయినటువంటి కర్నూలు తాగునీరు కానీ, రైతులకు సాగునీరు కానీ అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాలకులు తక్షణమే గుండ్రేవల ప్రాజెక్టు మీద దృష్టి సారించి దాని నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం కర్నూలుకి సమ్మర్ రాకముందే నీటి ఎద్దడి మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆధారపడి ఉన్నటువంటి ప్రాజెక్టు ఒకటి ఏది అంటే సుంకేశ్ల బ్యారేజ్. సుంకేశ్ల బ్యారేజీ దాని కెపాసిటీ ఏంటంటే దాదాపు 2 టీఎంసీలు. ఆ 2 టీఎంసీల నీటితోనే కర్నూలు నుంచి కడప వరకు సాగునీరు, తాగునీరు అందిస్తుంది. అటువంటి కేసుకినాలు కూడా ఎక్కువ రోజులు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం అని చెప్పేసి దానికి ప్రొటెక్షన్ వాల్గా ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి గుండ్రేవుల దగ్గర దాదాపు 20 టీఎంసీలతోని ఒక ప్రాజెక్టు కడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఎకరాలకి నీళ్లు అందుతాయి. సాగునీరు, తాగునీరు 2 అందుతుంది. కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళు వలసలు పోకుండా గుంటూరుకి అని చెప్పేసి బెంగళూరుకి, హైదరాబాద్కి, తెలంగాణకి ఇట్లా వలసలు పోకుండా మన ప్రాంతంలోనే సస్యశ్యామలంగా పంటలు వేసుకోవడానికి అయితేనేమి, తర్వాత వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ గత ప్రభుత్వం అయితేనేమి, ఈ ప్రభుత్వం అయితేనేమి, గత ప్రభుత్వం నవరత్నాల మీద చూపించినటువంటి శ్రద్ధ, ఈ ప్రభుత్వం సూపర్ 6 మీద చూపించినటువంటి శ్రద్ధ ఈ తాత్కాలికమైనవి. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వతమైన పనులు మీరు కూడా చరిత్రలో మిగిలిపోవాలి అంటే గుండ్రేవల ప్రాజెక్టు కట్టి ఈ ప్రాంతం సస్యశ్యామలం అయితే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సుంకన్న, రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. అత్యంత వెనుకబడిన పేద జిల్లాగా, కరువు జిల్లాగా ఉన్నటువంటి రాయలసీమ ముఖతరమైనటువంటి కర్నూలు జిల్లా ఈరోజు నిరంతరం కరువు కాటకాలతో మరి కొట్టుమిట్టాడుతుంది. వలసలతో ప్రజలు ఇతర ప్రాంతాలకు ప్రత్యేకమై మరి దిక్కులేని సాగులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి కర్నూలు జిల్లాలో గుండ్రేవల ప్రాజెక్టుకు సంబంధించి మరి కర్నూలు నగరానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తుంగభద్ర నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టు గుండ్రేవల ప్రాజెక్టు కడితే 2,06,628 ఎకరాలకి కర్నూలు నుండి కడప జిల్లా కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు 2 పంటలు పండడానికి సమృద్ధిగా మరి నీరు వస్తుంది. అంతేకాకుండా మరి గుండ్రేవల నుండి సమీప గ్రామాలు మొదలుకొని కర్నూలు నగరానికి కావాల్సినటువంటి తాగునీరు కూడా లక్షలాది మంది ప్రజలకు తాగునీటి మరి అవసరత కూడా తీరుతుంది. ఇది మరి గుండ్రేవల ప్రాజెక్టుకు సంబంధించి ఇదేం పెద్ద వేల కోట్ల ఇదేం కావడం లేదు.
కేవలం 428 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. అయితే 2011లోనే మరి అప్పుడు అక్కడ ఆ ప్రాజెక్టు ఈగా ఉన్నటువంటి సుబ్బరాయుడు గారు గవర్నమెంట్ కి డిపిఆర్ ఇవ్వడం జరిగింది. అట్లనే 2018లో చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని అమలు చేస్తామని ప్రాజెక్టు కడతామని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2019లో మరి ఏప్రిల్లో ఒక జీవో కూడా రావడం జరిగింది. జీవో నెంబరు 154 విడుదల, జీవో నెంబర్ 154 ఇచ్చి మరి 4,28,00,000 మరి వ్యయంతో మేము ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. 5 ఏళ్లు దాటిపోయింది. గత ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముంపు బాధితులకి నిధులు ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు తిరిగి జగన్ పోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఎందుకోసం గుండ్రేవుల ప్రాజెక్టు మరి పూర్తి చేయకోకుండా ఉన్నారు, కట్టుకోకుండా ఉన్నారు? దానికి ఎందుకు నిధులు కేటాయించకుండా ఉన్నారు? ఎందుకు నిర్లక్ష్యంగా చేస్తున్నారు? ఈ ప్రాంత అభివృద్ధి పైన మరి ఈ ప్రాంత వెనుకబాటుతనం పైన ఎందుకోసం నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి జీవో తెచ్చిన చంద్రబాబు నాయుడే తక్షణమే మరి జీవో నంబర్ 154 ప్రకారం ప్రాజెక్టుకి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టి ఈ ప్రాంత కరువు కాటకాలు లేకోకుండా సుభిక్షంగా ఉండేదానికి గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలని, లేకపోతే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ పోరాటాలకు ప్రజలతో పాటు పాల్గొంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ మునియప్ప, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, కర్నూలు.